సార్ చెన్నైలో స్ట్రగుల్ ఎలా ఉండేది సార్ ఇనీషియల్ డేస్లో 66-67 ప్రాంతంలో మీరు వెళ్ళి అక్కడ అవకాశాల కోసం 67 ఇంటి నుంచి మర్యాద వచ్చేది. అంటే మీ నాన్నగారు వాళ్ళు కొంచెం ఉన్న ఫ్యామిలీ అయినా సార్ అప్పట్లో వ్యవసాయ పొలం డబ్బులు బాగానే ఉండేవి పర్లేదు ఒక్కడే కాబట్టి మిమ్మల్ని మీ ఆశకి వాళ్ళు కొంచెం అండర్స్టాండ్ చేసుకునేవారా మీ నాన్నగారు అమ్మ? చేసుకో నేను గారాబంగా పెంచారు. అంటే మీ డ్రీమ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? చేశారు. నేను తప్పు చేయను అని వాళ్ళ ఉద్దేశం. అందరు చెప్పుకోవడం కూడా బాగుంటాడు మీ అబ్బాయి సినిమాలో పోతే బాగా రాణిస్తాడని చెప్పి పక్క వాళ్ళు చెప్పడం కూడా వాళ్ళకి ఉంది. పెద్ద నమ్మకం ఉండదు వాళ్ళకి కూడా. ఇప్పుడు మా మిస్సెస్కి మటుకు కాన్ఫిడెన్స్ ఎక్కువ మా మీద. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా తీయలేకపోవడం ఇంకో సినిమా తీయలేకపోవడం ఇక నేను అది ఊరికి వెళ్ళి ఫేస్ చేయడానికి భయపడి ఇక్కడ సాధించాలనే ఉద్దేశంతో నాటకాలు వేయడం ఇక్కడ చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నించడం. నేను ఇంకోటి ఏంటంటే అవకాశాల కోసం ఆఫీసుకి వెళ్ళి ప్రయత్నించను. మరి ఎట్లా వస్తే మీకు అవకాశాలు మీరు వెళ్ళడకపోతే? అప్పట్లో ఆఫీసులకి వెళ్ళి ప్రయత్నిస్తే ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలి కొత్త వాళ్ళతో తీస్తామంటే అది వేరు. ఇప్పుడు మామూలు హీరోస్ చేస్తున్న సినిమా పోతే మనకు వేషం అంతో ఇస్తారు. నా ఉద్దేశం అది కాదు వేస్తే పెద్ద వేషం మేజర్ క్యారెక్టర్ వేయాలి, ఇఫ్ నాట్ వేయకూడదు అని అది కూడా. ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. అంటూ బొమ్మలు చెప్పిన కథని సురేష్ రామనాయుడు గారు జానపదం అది కాంతారావు గారు కృష్ణ గారు దాంట్లో హీరోస్. దాంట్లో ఒక యువరాజు క్యారెక్టర్ నా కోసం వచ్చింది. ఆ పాండి బజార్లో తిరుగుతుంటాడు కుర్రాడు, ఆ కుర్రాడు పట్టండి బాగుంటాడు అని చెప్పి యువరాజు వేషానికి నేను పోతే ఇట్లా సంగతి 3-4 సీన్లు ఉంటాయి బాబు వేయముంటే ఇప్పుడే నేను ఆలోచించి చెప్తానని చెప్పి వచ్చేసా. వేయలేదా? ఓకే. సో మీకు ఫుల్ ఫోకస్డ్ ఉన్నారు. వేస్తే ఒక మంచి పాత్ర ఏదన్నా అది హీరో ఈ విలన్. అప్పట్లో ఏంటంటే చిన్న వేషం వేస్తే అంతే కంటిన్యూస్గా. ఒక లాయర్ వేషం వేస్తే ఒక పోలీస్ వేషం వేస్తే లైఫ్ లాంగ్ లాయరే, లైఫ్ లాంగ్ ఇది పోలీసే. అప్పుడు ప్రింట్ అది. అంటే అంత ధైర్యం చేసి పెద్ద క్యారెక్టర్లు కొత్త వాళ్ళకి ఇవ్వరు, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులకే ఇచ్చేవాళ్ళు. సరే ఇప్పుడు అంటారా మొహం బాగాలేకపోయినా పర్లేదు, వాయిస్ బాగాలేకపోయినా పర్లేదు, భాష లేకపోయినా పర్లేదు, ఏమిటి అన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నారు. అప్పుడు అన్నీ ఉండాలి. ఇది భాష మీద కమాండ్ ఉండాలి, వాయిస్ ఉండాలి, నటన ఉండాలి, అందం ఉండాలి కదా. సో అలా ఉండేది. సో మరి చెన్నైలో మీరు ఒక రూమ్ తీసుకొని ఉండేవారు, మీకు రూమ్మేట్ మోహన్ బాబు గారు. ఎలా అంటే ఇద్దరు ఆ రోజు స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు. మోహన్ బాబు ఇప్పుడు కేసరి హై స్కూల్లో డ్రిల్ టీచరు, డ్రిల్ మాస్టర్. తనకు కాస్త కోస్త జీతం కొంచెం ఆదాయం ఉండేది. 40 రూపాయల రూము. మోహన్ బాబు 20, నేను 20. అతనికి ఆర్టిస్ట్గా చేయాలని ఒక కోరిక ఉండేది. మేమిద్దరు రూమ్లో ఉన్నప్పుడు నేను ట్రై చేస్తుండేవాడిని. అది 2 సినిమాలు ఆగిపోవటం, నేను ఆర్టిస్ట్గా పనికి వస్తా అని చెప్పి అతనికి నమ్మకం. అతను డైలాగ్ డెలివరీ దుర్యోధనుడు మైసభ అట్లాంటి మీరు రూమ్లో కూర్చున్నప్పుడు చెప్తుండేవాడు. మోహన్ బాబు చాలా బాగా చెప్తున్నారు, నువ్వు కొంచెం కండలు పెంచు, ముక్కు మొహం బాగుంది కదా, కొంచెం బాడీ పెంచురు, నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు అని చెప్పి కూడా అనేవాడిని. డైలాగ్స్ బ్రహ్మాండం చెప్పేవాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత 75 స్వర్గనరకం తను హీరోగా వచ్చింది. మేము 73, అతను 75. ఆ తర్వాత ఇద్దరం కలిసి పోటాపోటీలుగా బ్యాలెన్స్ చేసాము. ఫుల్ బిజీగా, తను బిజీగా నేను బిజీగా. ఆ తర్వాత హీరోలు వేసాం. ఆ తర్వాత తను హీరో అయిపోయాడు, సొంత ప్రొడక్షన్ పెట్టాడు. నేను సొంత ప్రొడక్షన్ పెట్టాను, మోహన్ సొంత ప్రొడక్షన్ పెట్టాడు. వచ్చిన వాళ్ళందరం సొంత పిక్చర్స్. కాకపోతే నేనేంటంటే ఆల్రౌండర్ అయ్యా. అటు హీరోలు వేస్తూ, ఇటు కామెడీ చేస్తూ, ఇటు ఫాదర్లు వేస్తూ, అటు కథ రాసుకుంటూ, నేనే డైరెక్ట్ చేస్తూ, నేనే ప్రొడ్యూస్ చేసి
అంటే వాళ్ళు డైరెక్షన్ జోలికి పోలే. యాక్టింగ్కే పరిమితం అయ్యారు. యాక్టింగ్ ప్రొడ్యూసర్ కూడా. ప్రొడ్యూసర్ మోహన్ బాబు ఇప్పటికి 55 సినిమాలు తీశాడు. మళ్ళీ మనం కూడా దాదాపు 25 సినిమాలు చెప్తున్నా. కానీ మోహన్ బాబు గారు మీరు ఒకే రూమ్లో ఉన్నప్పుడు అంటే మీకు అవకాశాలు వచ్చి నిజంగా బ్రేక్ రావటం అన్నది జరిగింది ఒక 2 ఏళ్ల తర్వాతే. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అక్కడ ఉండటం, ఆ 2 years హౌ స్ట్రగ్లింగ్ వాజ్ ఇట్ అండి? అంటే రూమ్ రెంట్ సంగతి పక్కన పెట్టండి, ముందు భోజనం డే టు డే గడవాలి, మళ్ళీ అవకాశాల కోసం. నేను చెప్పేది ఏంటంటే 69లో మేము ఉన్నాం రూమ్మేట్స్గా. ఇక తప్పటడుగులు కూడా తీలేకపోయేసరికి నేను వెళ్ళిపోయాయి కదా. ఒక వెళ్ళిపోయిన తర్వాత 6 months 7 months ఉన్న తర్వాత లాల్ గారు స్వర్గానికి ఇచ్చాను. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు కన్నా మాకు నేను మోహన్ బాబు కలిసి లేము. ఓకే. ఈయన కొత్త వాళ్ళు వచ్చాం కదా ఆ సినిమాలో, వాళ్ళు మేము ఎంపీ ప్రసాద్ నేను రూమ్మేట్స్కి ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆ సినిమా తీయలేకపోయిన సందర్భంలో ఒక్కోసారి భోజనాలు ఉండేవి. మంచినీళ్ళు దాగి ఉండేవాళ్ళం 2 రోజులు. అలా పడ్డాం బాధలు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పింది ఇది అసలు వద్దు, ఇండస్ట్రీ మనకి అచ్చరా లేదని చెప్పి. ఆ తర్వాత 2 yearsకి వచ్చింది ఈ సినిమా. కానీ మీరు ఒకానొక సందర్భంలో ఎప్పుడైతే స్వర్గానికి నిచ్చెనలు సినిమాకి అసలు 6 reels అయిపోయి మధ్యలో ఆగిపోయాక మీరు రిటర్న్ వచ్చేసారు ఊరికి. వచ్చాక మీరు ఆ టైంలో కంప్లీట్గా అసలు అవర్షన్ వచ్చేసిందంట కదా ఇండస్ట్రీ మీద, సినిమాల మీద. కనీసం సినిమా పాటలు వింటానికి ఇంట్లో రేడియో ఉండేది కదా. నేను బజార్కి వెళ్ళి వచ్చేవాడిని. వచ్చేసరికి వాళ్ళు సినిమాలోనే ఎక్కడో పాటలు వస్తుంటే నేను వస్తున్నా అని చెప్పంటే ఆపేసేవాళ్ళు. ఆ పాటలు ఆపేసేవాళ్ళు. మా ఊళ్ళో టూరింగ్ టెంట్ ఉండేది. ఆ టూరింగ్ టెంట్ సినిమాలు చూడటం కూడా మానేసా. సినిమాలు చూడడం మానేసా ఆ టెంట్కి వెళ్ళి. అంటే అంత ఎవరెస్ట్ వచ్చింది సినిమా ప్రపంచం మీద. అంటే దానికి కారణం ఏంటంటే ఇంత స్ట్రగుల్ అయిపోయాను, అవకాశం దొరకలేదు అని దాని మీద ఒక విరక్తి పుట్టింది. అది అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనేవారు? వాళ్ళు బాధపడేవాళ్ళు. సినిమా అంటే తన శ్వాసగా ఉండేవాడు. ఇంత ఎవర్షన్ వచ్చిందంటే విరక్తి కలిగిందంటే దాని మీద తను పడ్డ బాధ ఎంతో అర్థమైంది వాళ్ళకి. ఆ స్ట్రగుల్ అర్థం చేసుకొని వాళ్ళు కూడా నేను ఉన్నప్పుడు ఏమి ఆన్ చేయడం కానీ టీవీ కానీ మరి అది రేడియో అప్పుడు టీవీలు ఎక్కడ తెచ్చినాయి. ఒక విషయం చెప్పండి సార్, నాకు చాలా క్యూరియస్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఈ రోజుల్లో ఇప్పుడు ఒక సరైన బ్యానరు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరు దొరక్కపోతే ఎవరికి వాళ్ళే సినిమాలు తీసేస్తున్నారు. అంటే వాళ్ళు డబ్బులు పెట్టేసుకొని వాళ్ళ అమ్మాయిల్ని హీరోగా లాంచ్ చేసేసి థియేటర్లు మాట్లాడుకొని వాళ్ళు సినిమాలు తీసేస్తున్నారు. ఆ రోజుల్లో మీకు ఈ కాన్సెప్ట్ ఉండేది కదా, అంటే మనమే సినిమా తీయొచ్చు కదా, మనమే తీసేసుకోవచ్చు కదా అని అట్లా ఎప్పుడు అనుకోలేదా? నేనా మన లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటి సినిమా తీయాలంటే సామాన్య విషయం కాదు కదా. ఎట్లా తీస్తావు నువ్వు? ఏం పెట్టి తీస్తావు? డబ్బులు కావాలి కదా. ఇవాళ సినిమాలు తీసేవాళ్ళు కాస్త కోస్తో రియల్ ఎస్టేట్లోనో ఇంకోట్లోనో ఇంకో వ్యాపారంలోనో సంపాదించుకొని కోట్లు సంపాదించి వాళ్ళ బిడ్డలను పెట్టి సినిమా తీయాలని చెప్పి తీస్తారు. ఆ సినిమా హిట్ కావచ్చు, హిట్ కాకపోవచ్చు, వాళ్ళ కోరిక అది, అంతే కదా. ఆ తర్వాత 2 సినిమాలు తీస్తారు, 3 సినిమాలు తీస్తారు, ఇంకా లాభం లేదని చెప్పి మానేస్తారు. అట్లా ఇప్పుడు ఎవ్రీ వీక్ 8 సినిమాలు 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ పేర్లు కూడా జ్ఞాపకం ఉంటున్నాయి మనకి. అది ఒకరోజు ఆడుతున్నాయి, ఒక పూట ఆడుతున్నాయి, 2 రోజులు ఆడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ ఉండటం లేదు, దాంట్లో యాక్ట్ చేసిన హీరోలు ఉండటం లేదు, ఆ డైరెక్టర్ ఉండటం లేదు కదా. ఇవాళ జరుగుతున్న అంతేనా. ఆ రోజులు సినిమా తీయాలంటే ఎవరు తీస్తారు? ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, పెద్ద హీరోలు పెట్టి తీస్తారు కదా. అప్పుడు ఎవడందరూ వాడు తీయాలంటే డబ్బులు ఉండాలా, అంత ధైర్యం కూడా చేయరు. అదే అంటున్నాను, ఆ రోజుల్లో అట్లా ఎట్లా పడితే అట్లా చేసేవాళ్ళు కదా, ఒక వ్యవస్థీకరణగా ఉండేది, సిస్టమేటిక్గా. సినిమా తీయాలంటే పాతవాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్, వాళ్ళని కన్సల్ట్ కావాలి, కథాబలం ఉండాలి,
ఇది అన్నీ చూసుకొని కానీ ఇది కొత్తగా డబ్బులు అని చెప్పి పోయి పుట్టినా కూడా వీడికి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. అందువల్ల ఎవరు ధైర్యం చేయలేరు. బట్ మీరు చూడండి, మీరు సినిమా అవకాశాల కోసం వెళ్ళారు, మీ సినిమాలు పేర్లు కూడా ఏమిటో వాళ్ళు మీ జీవితంలాగే ఉన్నాయి. మొట్టమొదటి సినిమా ధైర్య సాహసి లక్ష్మి అని వెళ్ళారు, ధైర్యం చేసి వెళ్ళిపోదాం ఒక సినిమా అవకాశం వస్తుందని. ఆ తర్వాత తప్పటడుగులు అంటే అక్కడ మీరు ఒక గ్రహించుంటారు, నేను తప్పటడుగు వేసానేమో అని అనేసి. మూడోసారి స్వర్గానికి నిచ్చాను. అంటే అసలు ఆ పేర్లు చూడండి మీ లైఫ్కి ఎంత దగ్గరగా మ్యాచ్ అవుతూ వచ్చాయి. నెక్స్ట్ బాగా అన్నావు. నెక్స్ట్ సక్సెస్ అనేది జగమే మాయ, ఇదంతా మాయ. ఐ నో, కరెక్టే, అంతే కదా. కానీ మీరు చెప్పండి సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు చిన్న చితక పాత్రలు కాదు, ఏదో ఒక పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, అది దాని నిడివి బాగుండాలి, ఆ పాత్రకి ఒక గుర్తింపు రావాలి. అలాంటి క్యారెక్టర్స్ మీరు కోరుకొని వెళ్ళారు. సరే, మీ అదృష్టం బాగుండి ఫస్ట్ మూవీయే హీరో క్యారెక్టర్ చేశారు, బ్యాక్ టు బ్యాక్ చాలా సినిమాలు వచ్చాయి, అదంతా ఇట్ హ్యాపెండ్. బట్ ఒకటి చూడండి,